కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తారీఖున బాలాజీ చెరువు సెంటర్ దగ్గరలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉన్నదనే సమాచారం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ వ్యక్తి ముద్రగడ ఈశ్వర దుర్గా ప్రసాద్ అని ఈ వ్యక్తి అయినవెల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. అతను అక్కడ కొట్టిన దెబ్బలతో మరణించిన స్థితిలో ఉండటం గమనించాం. దాని మీద అతని బంధువు అయిన ముద్రగడ చక్రపాణి అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగింది. సదరు హత్య కేసులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు, కాకినాడ ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు గారి ఆధ్వర్యంలో నేను, అలాగే 1 టౌన్ ఎస్ఐ స్వామినాయుడు, అలాగే మా 3 టౌన్ ఎస్ఐ సాగర్ బాబు నేతృత్వంలో 3 టీముల కింద ఫామ్ చేసుకుని దర్యాప్తుని చాలా చాకచక్యంగా నిర్వర్తించి అందులో ఆవిడతో పాటు ఆ పర్సన్తో పాటు ఉన్న ఒక ఆమె ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా పరారిలో ఉంది. ఆమె సామర్లకోట మండలం జీమేడపాడు గ్రామానికి చెందిన కత్తుల దుర్గా అనే ఆమె. ఈ మృతుడికి దర్యాప్తులో భాగంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ మృతుడికి ఆమెతో కలిసి లివింగ్ రిలేషన్ ఉన్నట్టు, ఆ రిలేషన్లో భాగంగా ఆమె ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి అనేది చేస్తూ ఉన్నట్లు, దానిలో భాగంగా వీళ్ళిద్దరికి మధ్యలోని ఈ మృతుడికి ఈవిడికి మధ్యలో గొడవలు జరిగినట్లు, ఆ గొడవల్లో భాగంగా భరించలేక ఆవిడ వాళ్ళ తమ్ముడిని, అలాగే తమ్ముడి యొక్క స్నేహితుడిని, అలాగే మరొక ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి కోసం వచ్చిన ఒక సెక్స్ వర్కరు, అలాగే ఆమె భర్త, వీరందరూ కలిసి అతన్ని రూమ్లో కట్టేసి అక్కడ ఉన్న కొన్ని ఫ్యాన్ రాడ్డు, అలాగే కట్టెన్ రాడ్డు, ఇలాగా వేరు వస్తువులతోటి ఒక శనివారం మధ్యాహ్నం 12:30 తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతంగా అతన్ని ఇష్టం వచ్చినట్టు రీతిలో కొట్టడంతో అతను చనిపోయినట్లు, ఆ చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళి ఆ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గర పడేసి పారిపోతే తర్వాత ఆ విషయం మీద మనం ఈ హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో వాళ్ళని పట్టుకోవడానికి ఒక 3 టీములు నిరంతర కృషి చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు సూచనలను అనుసరించి ఈ యొక్క కేసుని వెంటనే చాకచక్యంగా ఛేదించగలిగాం. వాళ్ళ ముగ్గురు ఎవరైతే మనకి అక్యూజ్డ్ కత్తుల దుర్గా, అలాగే అక్యూజ్డ్ A2 కాకర నాగేశ్వరరావు, ఇతను కజిన్ అవుతాడు అమ్మాయికి, అలాగే అతను కూడా వచ్చిన స్నేహితుడు పార్ల ప్రసాద్, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. అలాగే ఇందులోని మిగతా ముద్దాయిలు ఇద్దరు కూడా పరారిలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకుని న్యాయస్థానం ముందుట హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఫొటోస్ అంటే మన సుప్రీంకోర్టు